కేంద్రం పాఠశాల తాలూకా 10వ తరగతి ఉత్తీర్ణత విషయంలో ఈరోజు మీ పాత్రికేయులందరితో కూడా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరితో కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలని యాజమాన్యం వారు నిర్ణయించిన తరిమిన విద్యా కేంద్రం అధ్యక్షులు వారు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా. అలాగే విద్యాభారతి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ విద్యాభారతి అనేటువంటిది ఆల్ ఇండియా వారు భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. వారు యూకో బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ప్రస్తుతం భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు. అలాగే వారు బుద్ధా లక్ష్మీనారాయణ గారు వారు భారతీయ విద్యా కేంద్రం కార్యవర్గ సభ్యులు అంటే డైరెక్టర్. వారు గవర్నర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అది కాకుండా గారు వారు భారతీయ విద్యా కేంద్రం కార్యనిర్వహణాధికారి. భారతీయ విద్యా కేంద్రం ఆఫీస్కి స్వాగతం. నిన్నే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినవి. భారతీయ విద్యా కేంద్రం 10 జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ 10 జిల్లాల్లో 43 సంస్థలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు భారతీయ విద్యా కేంద్రం 1957లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత శాఖగా విస్తరించి ఈ రోజున ఒక 2 డిగ్రీ కాలేజీలు, 3 జూనియర్ కాలేజీలు, 2 సంగీత నృత్య కళాశాలలు, అలాగే 13 హై స్కూల్స్, వాటిలో సిబిఎస్ హై స్కూలు, 12 స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 43 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ భారతీయ విద్యా కేంద్రం విద్యాభారతి అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. విద్యాభారతికి దేశవ్యాప్తంగా 27,000 విద్యా సంస్థలు ఉన్నాయి. దానికి అనుబంధంగా మనకు భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది. సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దానిలో 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు. వీళ్ళలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంత ఎక్కువ మార్కులు సంపాదించారు. 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. 600 వచ్చింది. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్లో 100% వచ్చింది. సైన్సెస్లో 99%, తెలుగు హిందీలో 98%, అలాగే ఇంగ్లీష్లో 97%. దీంతో మొత్తం 590 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళకి క్యాష్ అవార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించాము. అందుకనే సాయి భరద్వాజ్ని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని కూడా పిలిచాము. వాళ్ళ నాన్నగారు శ్రీ కె శ్రీనివాసరావు గారు, వారు కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. వారు ఇంట్లో ఉంటారు, గృహిణిగా ఉంటారు. ఆ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ అబ్బాయి సాయి భరద్వాజ్ భారతీయ విద్యా కేంద్రానికి పేరు ప్రదర్శిస్తూ 592 మార్కులు సంపాదించారు. చెప్పు అది చెప్పు. Gracias.